హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ సునీత వెంకట్ క్రియేషన్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు వీడియోలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ ఊహించని శుభవార్త అయితే వచ్చిందండి. సో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్లు తీసుకుంటున్నారో ప్రతి నెల 1వ తారీఖున సో వాళ్ళందరూ కూడా వీడియోను స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకని అంటే ఏప్రిల్ 1వ తారీఖు నుంచి మనకు కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. పాత విధానాన్ని నుంచి స్వస్తి పలికి కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేస్తారు. అదేవిధంగా మనకు ఎవరైతే ఇప్పటి వరకు కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నారో సో వాళ్ళకి సంబంధించి కూడా మనకు 2 శుభవార్తలు అయితే వచ్చాయి. సో టోటల్గా నేను ఈ యొక్క 3 విషయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అయితే మీకు అందిస్తాను. వీడియోను స్కిప్ చేయకుండా కంప్లీట్గా అయితే చూడండి. అలాగే ఈ యొక్క వీడియోను మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఎవరైనా పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వారు ఉంటే దయచేసి వాళ్ళకి కూడా మీరు షేర్ చేయండి. ఎందుకని అంటే వాళ్ళు కూడా ఈ విషయాన్ని తెలుసుకుంటే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్లకు సంబంధించినటువంటి కొత్త పెన్షన్లకు సంబంధించినటువంటి కొన్ని ప్రూఫ్స్ కూడా చెప్తాను. సో వాళ్ళు అవైతే రెడీ చేసుకుంటారు. ఇక లేట్ చేయకుండా టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేసే ముందు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తుంటే మాత్రం దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇక లేట్ చేయకుండా టాపిక్ని స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత పెన్షన్లలో మనకు పెను విప్లవాత్మకమైనటువంటి మార్పులు అయితే తీసుకొచ్చారన్నమాట. అందులో భాగంగానే ఇప్పుడు ప్రతి నెల 1వ తారీఖున 4,000 రూపాయల పెన్షన్ అనేది అయితే ఇస్తున్నారు. ఇక ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి పాత విధానాన్ని అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం రద్దు అయితే ఇవ్వబోతుంది. కొత్త విధానానికి కింద మనకు శ్రీకారం అయితే చుట్టబోతున్నారు. అంటే గతంలో మనకు చూసుకున్నట్లయితే ఈ యొక్క పెన్షన్లను మనకు డైరెక్ట్గా వేలిముద్ర అయితే వేసేవాళ్ళు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మనకు వేలిముద్ర పడకపోతే కళ్ళ ద్వారా ఐరిస్ అనేది మనకు తీసుకొని ఆ యొక్క డివైస్తో మనకు ఐరిస్ తీసుకొని తర్వాత పెన్షన్లు పంపిణీ చేసేవాళ్ళు. ఇక ఈ 2 విధానాలు కూడా మనకు సెట్ కాకపోతే ఒక వ్యక్తిని అంటే మనకు పెన్షన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళని నిలబెట్టి వాళ్ళకి ఒక ఫోటో తీసి యాప్లో అప్లోడ్ చేసి పెన్షన్ అయితే ఇచ్చేవాళ్ళు. కానీ ఎక్కువగా మనకు సమస్య ఎక్కడ తలెత్తుతుంది అంటే ఈ ఫోటోలు తీయడం అయితే చాలా ఇష్యూ అయితే అవుతుందన్నమాట. సో వాలంటీర్లు కొంతమంది ఏం చేస్తుండే వాళ్ళు గతంలో అంటే కొంతమందిని ఊరికే నిలబెట్టేసి ఫోటోలు తీసుకుని ఆ డబ్బులు వీళ్ళు తీసుకొని వాళ్ళు సచివాలయ ఉద్యోగులు కూడా చేతివాటం అనేది అక్కడక్కడ ప్రదర్శిస్తూ ఉన్నారు. సో ఈ చేతివాటం కింద ప్రదర్శించకుండా చేయడం కోసం రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పుడు కీలక నిర్ణయం అయితే తీసుకుంది. సో గతంలో మాదిరిగా కాకుండా ఈసారి మనకు ఆంధ్రప్రదేశ్ ఉన్నటువంటి అన్ని సచివాలయాలు కలిపి 13,450 మనకు డివైస్లను అయితే మనకు ఇప్పుడు పంపిణీ అయితే చేయబోతోందన్నమాట. సో గతంలో మనకు ఈ యొక్క ఫింగర్ ప్రింట్ స్కానర్స్ అయితే ఉండేటివి కదా. ఇవి మనకు ఎక్కువగా వేలిముద్రలు అనేటివి అరిగిపోయి ఉంటే వాటిని ఆక్యురేటెడ్గా అంటే ఖచ్చితత్వంగా వాటిని గుర్తించలేకపోతుందట. సో ఈ సమస్యతో మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది పెన్షన్ అయితే ఇచ్చేటప్పుడు సమస్య అయితే తలెత్తుతుందంట. సో ఈ సమస్యకు నివారించేందుకు సాఫ్ట్వేర్ని అయితే దాంట్లో ఇన్స్టాల్ చేసి 13,450 మొత్తంగా డివైజ్లను అయితే మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అయితే పంపిణీ చేయబోతున్నారు. సో ఈ యొక్క డివైజ్ అనేది మనకు పంపిణీ చేసిన తర్వాత ఇక నుంచి ఇలాంటి సమస్య అయితే అంటే పెన్షన్ల పంపిణీలో మనకు కొంచెం వేలు ముందు అరిగిపోయినా సరే ఆ డివైస్ అనేది చాలా ఖచ్చితత్వంగా అయితే ఈ ఫింగర్ ప్రింట్స్ అనేది తీసుకుంటుందన్నమాట. సో ఈ విధంగా మనకు కొత్త విధానంలో
కొత్త విధానంలో పెన్షన్లు అయితే పంపిణీ చేయబోతున్నారు. ఇక కొత్త పెన్షన్లకు సంబంధించి చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే వితంతు పెన్షన్ల కోసం అప్లై చేసుకుంటారో వారందరికీ కూడా 15వ తారీఖు లోపల కనుక ప్రతి నెలలో అప్లై చేసుకుంటే వాళ్ళకి నెక్స్ట్ మంత్ 1వ తారీఖు అయితే పెన్షన్ వస్తుంది. 15వ తారీఖు కంటే కూడా తర్వాత చేసుకుంటే వాళ్ళకు నెక్స్ట్ మంత్ కాకుండా ఆ తర్వాత మంత్లో మనకు పెన్షన్ అయితే పంపిణీ చేస్తారు. ఇక మనకు వచ్చే నెల నుంచి కొత్త పెన్షన్లకు కూడా శ్రీకారం అయితే చుట్టబోతున్నారండి. ఈ కొత్త పెన్షన్లో ముఖ్యంగా ప్రజెంట్ మనం చూసుకున్నట్లయితే చర్మకారులు కావచ్చు, డప్పుకారులు కావచ్చు, అలాగే వితంతు పెన్షన్లు కావచ్చు, ఈ విధంగా మనకు కొన్ని రకాల పెన్షన్లు అయితే ఉన్నాయి కదా. ఈ యొక్క పెన్షన్లకు సంబంధించి అంతా కూడా మనకు సచివాలయంలోనే మనం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అప్లై చేసుకోవడానికి కొన్ని ప్రూఫ్స్ అయితే కావాల్సి ఉందన్నమాట. సో ప్రూఫ్స్ చెప్తాను చూడండి. బేసిక్గా మీరు ఏ పెన్షన్కైనా సరే అప్లై చేసుకోవడానికి పర్టికులర్గా ఆ పెన్షన్కి సంబంధించినటువంటి ఎవిడెన్స్తో కూడినటువంటి ప్రూఫ్స్ అయితే ఒకటి ఉండాలి. తర్వాత వచ్చేసి మీకు బేసిక్ సరిపోతుందన్నమాట. అయితే ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే ఎస్సీ, ఎస్టీ, బీసీ అలాగే మైనారిటీ కులాలకు సంబంధించినటువంటి వారందరికీ 50 సంవత్సరాలు దాటిన వారందరికీ కూడా పెన్షన్ పంపిణీ చేస్తామని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటించింది. సో ఆ యొక్క పెన్షన్ పంపిణీ కోసం ఇప్పుడు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎవరైతే పెన్షన్ కోసం ఎదురు చూస్తున్నారో అర్హులు వాళ్ళందరికీ కూడా కొత్తగా మనకు ఆన్లైన్లో సైటు అనేది మనకు ఏప్రిల్ మాసంలో అయితే ఓపెన్ కాబోతుంది. సో కాబట్టి మీరు ప్రూఫ్స్ అయితే నేను చెప్పినట్టుగా రెడీ చేసుకోండి. మీరు ఏ పెన్షన్కి అప్లై చేసుకుంటారో ఆ పెన్షన్కి సంబంధించి ఒక ప్రూఫ్స్ అయితే ఉండాలి. ఎగ్జాంపుల్గా మీరు ఒంటరి మహిళా పెన్షన్కి అప్లై చేసుకోవాలనుకోండి. సో భర్త నుంచి డివోర్స్ తీసుకున్నట్టు ఆ డివోర్స్ పేపర్స్ అయితే పెట్టుకొని మీరు పెన్షన్ అయితే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ విధంగా వికలాంగుల పెన్షన్ కావాలనుకుంటే సదర్ సర్టిఫికేట్ సో ఈ విధంగా అయితే మనకు ఉండాలి. కానీ ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులందరికీ కూడా ఎక్కడైతే మీరు ఏరియాలో అయితే ఉంటున్నారో ఆ ఏరియాలోనే పెన్షన్ తీసుకునేందుకు పెన్షన్లో మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ని మనకు ఆన్లైన్లో రిలీజ్ చేయడం జరిగింది. సో మీరు ఒక ప్రాంతం వారై ఉండి వేరే ప్రాంతంలో మీరు ప్రజెంట్ నివాసం ఉంటే అక్కడ పెన్షన్ కావాలనుకుంటే మాత్రం చాలా ఈజీగా పెన్షన్ అయితే మీరు ఈజీగా తీసుకోవచ్చు అన్నమాట. సో మనకు ట్రాన్స్ఫర్ ఆప్షన్ వచ్చింది కాబట్టి ఇక పెన్షన్లో మనకు కొత్త పెన్షన్లకు సంబంధించి మనం ఈ విధంగా మనకు వచ్చే నెల నుంచి అప్లై చేసుకోవచ్చు అన్నమాట. సో ఫర్దర్గా ఈ యొక్క పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ముఖ్యంగా పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ వస్తే మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.